హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇంకా మనకు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది. సో జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే సేఫ్గా ఉండండి. ఇంకా స్ట్రిక్ట్గా రూల్స్ చేస్తున్నారు. సో ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఈరోజు నేను ఏం చూపించబోతున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అదేంటి అంటే కాలాజామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కాలాజామున్స్ ప్రిపేర్ చేయడం కోసం నేను 250 గ్రామ్స్ ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా కలుపుకోవాలి అనేసి, నేను చూపించడం లేదు. ఇలా పిండి అంతటిని రెడీ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనకు గులాబ్ జామున్ అంత స్మూత్గా ఉండదు. సో మీడియంగా తడుపుకోండి. వాటర్తో కలిపి పెట్టుకున్నాను నేను. మీరు కూడా అలాగే కలిపి ఉంచుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా పిండిని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే పిండి లూజ్ అయితే మనం ఆ పిండిని యాడ్ చేసుకొని మన గులాబ్ జామున్కి ఇలా ముద్దలాగా తయారు చేసుకోవచ్చు. మరి గట్టిగా తయారు చేసుకోకుండా ఇలా ఉంచుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బాల్స్ చేసుకుంటున్నాను. బాల్స్ మీకు ఒకటే సైజులో రావాలనుకుంటే ఇలా స్పూన్ తీసుకొని అన్నిటినీ ఒకటే షేప్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. మేము ఇప్పుడు అలాగే చేస్తున్నాము. ఇప్పుడు కాలాజామున్కి ఫిల్లింగ్ లాగా చేస్తాం కాబట్టి కొద్దిగా పిండిని పక్కన ఉంచుకోండి. నాకు 250 గ్రామ్స్కి కాలాజామున్ అయ్యాయి. ఇలా కొద్దిగా పిండిని పక్కన ఉంచుకొని ఏం చేయాలో చెప్తాను చూడండి. కొద్దిగా దీంట్లో కలర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కలర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. బాదం పలుకులు, పిస్తా పలుకులు వేసుకుంటే మనం తినేప్పుడు చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కలర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇది మనం గులాబ్ జామున్కి లోపల ఫిల్ చేసి పెడతాం. మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా స్వీట్స్ అంటే బాగా ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. ఇలా బాల్స్ లాగా చేసి పక్కన ఉంచుకున్నాము. మేమిద్దరం కలిసి చేస్తున్నాం, నేను మా అత్తయ్య. సో ఈజీగా అయిపోతుంది. తను అవి చేస్తుంది, నేను ఈ బాల్స్ చేస్తున్నాను. ఇలా చేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. మామూలుగా అయితే ఇవి ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఎక్కువ టైం తీసుకోకూడదు, ఎందుకంటే అవి డ్రై అయిపోతాయి. సో ఇవి చేసుకుంటూ పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటే మనకు తొందరగా వర్క్ అయిపోతుంది. నేను ఇక్కడ బాల్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాలాజామున్కి ఎలా చేస్తున్నామో చూసేయండి. మనం పెద్దగా చేసుకున్న రౌండ్ బాల్ని కొద్దిగా ఒత్తుకొని దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీంట్లో పెట్టేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా రావాలి. క్రాక్స్ లేకుండా రావాలి అంటే మన చేతికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇప్పుడు రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కాలాజామున్ షేప్లోకి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ పైన కలర్ ఉంది కదండి, అది మన చేతికి ఉన్న కలర్ అంటుకుంది, క్రాక్స్ కాదు అది. ఇలా కనిపిస్తుంది కదా ఎలా షేప్ వచ్చిందో. మరీ మందంగా కాకుండా సన్నగా కాకుండా ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పిండి తీసుకున్నాము చేతి పైన, అలా ప్రెస్ చేసుకొని దాని లోపల మనం సైడ్కి కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో పెట్టేసి మొత్తం అంచులంతా దగ్గరికి అనుకోవాలి. ఇలా అంచులంతా దగ్గరికి అనుకున్న తర్వాత బాల్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకుంటామో ఇది కూడా అంతే. ఇంకా కోవా పెట్టుకుంటే దీంట్లో టేస్టీగా ఉంటుంది. మనకు కోవా అవైలబుల్లో లేదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను నేను. మళ్ళీ కోవా దొరికినప్పుడు మళ్ళీ ఒకసారి కాలాజామున్ చేసుకొని ట్రై చేసి మీతో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా మీ పిల్లలకు మీకు స్వీట్స్ ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు. గులాబ్ జామున్స్కైనా కాలాజామున్స్కైనా మీడియంగా హీట్ అయి ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాలాజామున్స్ లోపల నుంచి బాగా కాలి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. మనకు కాలాజామున్స్ ఇలా రెడ్ కలర్ కాకుండా కొద్దిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అంతే. ఈ కొద్దిసేపు అలాగే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి.
ఈ కాలా జామ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనం లోపల ఫిల్ చేసాం కాబట్టి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కలిపెడుతూ ఉండకుండా పైన ఇలా రౌండ్గా అంటూ ఉంటే ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మీకు వీటిని చూస్తే తినాలనిపిస్తుంది. ఇంకెందుకు లేట్ చేయడం, ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరందరూ కుకింగ్లో చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు షుగర్ తీసుకుంటున్నాను. పావు కిలోకి నేను 600 గ్రామ్స్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేశాను. షుగర్ ఎంత ఉంటే వాటర్ కూడా అంతే సేమ్ యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే షుగర్ కరిగితే మనకు సిరప్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి వెంటనే వేయొద్దండి, కొద్దిగా మన రూమ్ టెంపరేచర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసి పెట్టుకోండి. సో ఇవి రెడీ అవ్వడానికి మనకు 3 అవర్స్ మినిమం పడుతుంది. 3 అవర్స్ తర్వాత చూడండి, చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన కాలా జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేసి చూస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత స్మూత్గా ఉంది అంటే ఇలా స్పూన్ పెట్టగానే వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది స్వీట్ లవర్స్ ఉన్నారో నాకు చెప్పండి. నేనైతే కంప్లీట్ స్వీట్ లవర్ని, హాట్ కన్నా ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఎవరెవరు ఉన్నారో నాకు తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.